నేను వస్తానమ్మా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అని చెప్పు అందరికి. చెప్పు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుమన్ తెలుగమ్మాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, do like and share. Yay! Bye. Wait here. దక్షిత్ కార్స్ ఉందంట, స్లోగా వెళ్ళు. నాన్న కారు ఉందంట, స్లోగా వెళ్ళు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడే నేను వాళ్ళని డ్రాప్ చేసి వచ్చా. మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను ఈరోజు. నిన్న కొంచెం హెల్త్ బాగాలేదనమాట, బాగా హెడేక్ అలా ఉంది, అందుకే కొంచెం టైర్డ్గా ఉంది. ఫేస్ ఇగ్నోర్ చేయండి. సో అషీని ఆల్మోస్ట్ 1 month పైన అయింది. ఈరోజు ఎంత ఈరోజు ఏప్రిల్ 3rd. ఇప్పుడు వరకు అలవాటు చేయలేకపోయాము. అండ్ అషి అయితే ఇంకా అలవాటు పడలేదన్నమాట. ఈ 1 month, ఆల్మోస్ట్ 1 month నేను మార్చ్ 1st నుంచి స్టార్ట్ చేసాము. బట్ ఇప్పటికీ తను నేను కనిపించకపోతే ఏడవడం ఇలాంటివన్నీ చేస్తుంది. ఎవ్రీడే వెళ్ళి తనతో 1-2 hours అక్కడ ఉండి తీసుకొని వస్తున్నా. ఈరోజు ఇంకా చూద్దాము, మీరు వెళ్ళండి అన్నారు. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి కొంచెం బాగానే ఉంటుందన్నమాట. అంటే 2 hours నేను లేకపోయినా కొంచెం బాగానే ఉంటుంది. చూడాలి, ఈరోజు వచ్చాను కానీ మళ్ళీ ఎప్పుడు కాల్ వస్తుందో ఎప్పుడు వెళ్తానా అన్నట్టుంది. చూసి ఈరోజు బాగానే ఉంటే హోప్ఫుల్లీ ఈ మంత్లో అడ్జస్ట్ అవుతుందని అనుకుంటున్నా. ఒక్కొక్కరికి ఒక్కో టైం పడుతుంది. దక్షిత్ 1 weekలో అడ్జస్ట్ అయిపోయాడు. బట్ అషితో అంత ఈజీ కాదు, చాలా అటాచ్డ్గా ఉంటుంది నాతో. చూడాలి. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ ఇంకేం తినలేదనమాట. సో మా హస్బెండ్ కూడా ఆఫీస్లో తినేస్తా అన్నారు. బాగోక ఇంక పొద్దునే లేవలేదు. ఈరోజు లంచ్ కూడా ఆఫీస్లో చేస్తా అన్నారు. సో లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి నేను. అండ్ ఇప్పుడైతే ఫాస్ట్గా ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. పొద్దున్నే వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేసి తీసుకెళ్ళడానికి సరిపోయింది. ఇంకెక్కువ స్ట్రెస్ ఏం తీసుకోలేదు, నిన్న బాగాలేదు కాబట్టి. సో ఇప్పుడు ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అషి కోసం ఏమన్నా ఫోన్ వస్తే మళ్ళీ వెళ్ళి తీసుకొని రావాలి. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. ఈరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఓన్లీ గర్ల్స్, పిల్లలు హస్బెండ్ లేకుండా. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం, అందుకని ఈరోజు ఇంకా స్కిప్ చేయలేకపోతున్నాను. సో ఎస్, బ్లాగ్ అయితే చూడండి, స్టే ట్యూన్, మళ్ళీ కలుస్తా. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నా. సో బియ్యం నూక ఉప్మా నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. బాగున్నా బాగోకపోయినా ఏం తినాలో తెలియనప్పుడు ఇదే చేసేసుకుంటా సింపుల్గా. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని కూర్చొని తింటున్నా. అండ్ పీస్ఫుల్గా ఉండడానికి కొంచెం దేవుడి సాంగ్స్ అవి పెట్టుకుంటా అనమాట మార్నింగ్ టైమ్స్. అండ్ డే బట్టి, ఆ రోజు మండే అయితే శివయ్యది, సో అలా డే బట్టి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా పనులు యాజ్ యూజువల్ ఉంటాయి, మార్నింగే బిజీ ఉంటాం కాబట్టి. అండ్ ఒక విషయం చెప్తాను, మామ్స్ ఎప్పుడు చాలా గ్రేట్ అండి, అది తప్పకుండా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు యాజ్ ఏ మామ్గా మనకి అర్థం కాదు. పిల్లలుగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటాం, స్కూల్కి వెళ్తూ ఉంటాం, మావి మన కోసం అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు మనకేం తెలీదు. మనం ఒక మదర్ అయ్యాక 1 kidsకి చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు, అప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాను నేను. అంటే మనం ఎంత లెగలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత బాగోకపోయినా, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ కిడ్స్. అన్నీ చూసుకోవాలి, A to Z. ఎంత హెల్ప్ ఉన్నా సరే మన పనులు అయితే ఉంటాయి కదా. ఒక 2 days నుంచి హెడేక్ అసలు చాలా దారుణంగా ఉందన్నమాట. అసలు టేక్ కేర్ చేయలేని సిచ్యువేషన్. అండ్ మా హస్బెండ్ హోమ్ ఆఫీస్ చేయలేని సిచ్యువేషన్. సో లేచి ఎంత కష్టంగా ఉన్నా, అండ్ పిల్లలు కూడా ఆ టైంలోనే క్రాంకీ అవుతూ ఉంటారు, అన్నీ మేనేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మన మామ్స్ మనకి ఎలా చేసేవాళ్ళు, వాళ్ళకి బాగోలేనప్పుడు, చూసుకోలేనప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే మదర్స్ అందరికీ ఎప్పుడు ఏమంటారు, హ్యాట్స్ ఆఫ్ చెప్తూనే ఉండాలి. అది కనపడని పని అనమాట. అండ్ కనపడిన స్ట్రగుల్ కూడా ఎవరికి షేర్ చేసుకోరు అవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి
ఏమంటారు మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను అనమాట. బియ్యం కడిగిన నీళ్ళు, ఎగ్స్ పీల్ చేసిన షెల్స్, అవి గులాబీ పూలకి వాటికి పోస్తూ ఉంటా. అండ్ ఈ ట్రేస్లో మా పిల్లలు మేము కలిసి పాలకూర వేసామన్నమాట. సో అది స్ప్రౌటింగ్ వచ్చాయి. నేను బయట పెట్టేశాను. ఇప్పుడు వింటర్ ఇంకా క్లైమేట్ చల్లగానే ఉంది కాబట్టి వస్తాయి రావా అనుకున్నా. అండ్ స్ప్రౌటింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 6 days బాగానే తీసుకుంది. సో స్లోగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ పాలకూరని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఒక్కొక్క పాలకూర ఒక్కొక్క చిన్న చిన్న హైట్స్లో పెరుగుతున్నాయి. అండ్ వాటర్ అయితే నేను ఎవ్రీడే వేయనండి. ఇప్పుడు కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి. లేదంటే మనం రైస్ కడిగిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎగ్ షెల్స్ కూడా మంచిది కాబట్టి ఇంకా అవి వేస్తాను అనమాట. ఇంకా కూరగాయలు చెత్త అదేమి వేయను. జస్ట్ దట్ ఆ వాటర్లో ఏమన్నా ఉంటే అన్నీ సోక్ చేసి పెడతా. ఆ రోజు కుకింగ్ లేదు కాబట్టి ఇంకా అవేం వేయలేదు. ఎగ్ షెల్స్ మాత్రం మ్యాక్సిమం వేస్తూ ఉంటా. మరీ ఇంకెక్కువ వేయనమాట. అవి సరిపడగా ఉన్నప్పుడు వేస్తాను. ఇంక సమ్మర్ వచ్చాక ఇంకా దానిపైన కొంచెం మట్టి కూడా ఫిల్ చేస్తా. సో గులాబీ పూలు అయితే ఆకులన్నీ వచ్చేసి ఇంకా బడ్స్ అవి రావాలి. వాటంతటా అవి వస్తాయి. నేనేం వీటికి స్పెషల్ కేర్ తీసుకోను. వింటర్స్ అయిపోయాక అవి ఆల్మోస్ట్ ఎండిపోయినట్టు అయిపోతే మళ్ళీ ఇంక స్ప్రింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకా వాటంతటా అవి చిగురు పట్టి మంచిగా వస్తాయి అనమాట. సాయిల్ ఒకటి మనం పైన కొంచెం కదిపితే సరిపోతుంది. బర్డ్ సౌండ్స్ విన్నారు కదా. మార్నింగ్ లేవడం నేను ఆ సౌండ్తోనే లేస్తాను. అసలు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే పిచ్చుకలు ఇవన్నీ చిన్నప్పుడు చూసాం. అంతా మనకి పోయి ఇక్కడ చాలా చిన్న చిన్న పిట్టలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మంచిగా సౌండ్ చేస్తూ ఉంటే కాసేపు అలా వింటూ ఉంటాను అనమాట. అండ్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదని చెప్పాను కదా. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మాకు ఇక్కడ లివర్ దొరుకుతుంది అనమాట. కాఫ్లైన్లో దొరుకుతుంది. సో ఫ్రోజన్లో పెట్టేస్తాం తెచ్చుకున్నాక. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసుకుంటా. సో కుక్ చేసుకుని ఒక 1-2 hours ముందు బయట పెట్టుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకనే బయట పెట్టాను. అండ్ ఇంకా ఇంట్లో పనులు మార్నింగే చేసుకోలేను కాబట్టి ఇప్పుడు అషి కూడా వెళ్తుంది కాబట్టి ఒక 1-2 hours దొరికినా ఇంకా ఆ గ్యాప్లో మొత్తం పనులన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. నాకు మొన్న ఒక కమెంట్ వచ్చిందండి, దాని గురించి చెప్తాను. యూట్యూబ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబర్ అంటే అది కూడా వర్కింగేనండి. వీ ఆల్సో ఎర్న్. మాకు మనీ వస్తే మేము కష్టపడతాం. ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఏదో ఒక పావుగంట వీడియో తీసేసి పావుగంట ఎడిట్ చేసేసి అలా ఏం కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగా సంపాదిస్తున్నారో కష్టపడి మేము కూడా అంతే కష్టపడతాం. కాకపోతే అది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అసలు వర్కింగ్ ఉమెన్ లాగా ఫీల్ అవ్వరు అనమాట చాలామంది. అసలు అది పనే కాదు అన్నట్టు ఫీల్ అవుతారు. ఎర్న్ చేస్తున్నామంటే ఊరికి ఇవ్వరు కదా డబ్బులు ఎవరైనా సరే. సో మనం కష్టపడి పని చేస్తేనే అవి కూడా వస్తాయి. ఆ కమెంట్ ఏంటి అంటే, మీరు ఇంట్లో ఉండి ఖాళీ కూర్చొని పిల్లల్ని చూసుకోవడానికి మీకు బాధ ఏంటి, స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అని ఆమె క్వశ్చన్ చేసింది అనమాట. నాకు నవ్వు వచ్చింది. అదే చిన్నపిల్లల్ని చూసుకోవడం ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండి. నేను కూడా వర్కింగ్ ఉమెన్ లాగే. జస్ట్ దట్ ఏంటంటే మేము ఇంట్లోంచి వర్క్ చేస్తాం, కొంతమంది ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తారు. సో రెండు సేమ్ అని నేను చెప్పను. దేనికి ఉండేది దానికి ఉంటుంది. సో యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. అండ్ బీయింగ్ ఎ ఉమెన్ అర్థం చేసుకోండి, ఊరికి ఎవరిని జడ్జ్ చేయొద్దు. సో అది చెప్పాలనుకున్నా. అండ్ ఇక్కడ మీకు మొన్న చెప్పాను కదా, ఏమంటారు ఆమ్లా అండ్ పసుపుతో నేను మార్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అని చెప్పి. సో అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎవ్రీడే ఏదో ఒక పనిలో అవ్వట్లేదు. ఇంక ఈరోజు ఫైనల్లీ పిల్లలు లేరు కాబట్టి ఇంకా పనులన్నీ కంటిన్యూస్గా పెట్టుకుని ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను క్వాంటిటీస్ ఏం చెప్పట్లేదండి. మీరు ఆమ్లా ఎక్కువ తీసుకున్నా పసుపు కొంచెం తీసుకున్నా ఓకే. నా దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ ఉంది. ఇంకా నేను మంచిదే కదా అన్నట్టు రెండు ఈక్వల్గా తీసేసుకున్నా. అండ్ ఇది మార్నింగ్ లేచాక ఫస్ట్ డ్రింక్ అనమాట. జస్ట్ వామ్ వాటర్లో వేసుకొని తాగేలాగా. నేను అంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు ఒక డ్రింక్ కూడా ప్రిపేర్ చేసి చూపించాను కదా మీకు. సో అది కూడా చాలా బాగుంటుంది. అలా అన్న ట్రై చేయొచ్చు. పసుపు ఏంటంటే ఇంకా హెల్దీ కదా మనలో అన్నట్టు మాకు పచ్చి పసుపు కూడా దొరుకుతుంది. అండ్ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుందండి జర్మనీ ఉన్న వాళ్ళకి. లేదంటే కాఫ్లైన్లో కూడా పెడతారు. సో చెక్ చేయండి. నాకైతే భలే అనిపించింది. అంటే పసుపు మనం చాలా తక్కువే తీసుకుంటాం కదా కర్రీస్లో. సో ఇలా మార్నింగ్ ఆ డ్రింక్ చేసుకున్నప్పుడు ఆ పసుపు తాగినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది. అండ్ నేను రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవడం వల్ల నాకు ఆమ్లా పుల్ల టేస్ట్ కొంచెం తక్కువ ఉంది అండ్ పసుపు టేస్ట్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. మీకు అలా వద్దు అనుకుంటే ఆమ్లా కొంచెం ఎక్కువ తీసుకోండి, పసుపు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. నా దగ్గర ఉన్నది ఇంక పాడైపోతుందని ఈక్వల్గా వేసేసుకున్నా. అండ్ ఇందులో ఇంకా ఏమీ యాడ్ చేసుకోలేదండి, కరివేపాకు కానీ అవేమి. మనకి ఇండియాలో కరివేపాకు దొరుకుతుంది కాబట్టి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. నాకు ఆ రెండు కాంబినేషన్లో బాగానే అనిపించింది. సో
సో ఇలా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది అసలు ఎందుకు తాగాలి అనేది చెప్తాను. మనకి ఆమ్లాలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ అలానే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మనకి పసుపులో ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అందుకనే మనకి పసుపుని అన్ని వాటికి యూజ్ చేస్తారు. సో అందులో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. హెల్త్ వైజ్ కానీ, మనకి క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి కానీ, హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి కానీ, యాంటీ ఏజింగ్గా కానీ అలా చెప్పలేనన్ని అయితే ఉంటాయి పసుపులో. అందుకనే మార్నింగ్ తీసుకొని ఫస్ట్ డ్రింక్ మంచిది అవ్వాలని అనుకొని కాఫీని అవాయిడ్ చేసి నేను ఈ డ్రింక్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవరైనా తాగగలను అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మనకు దొరికే బయట పసుపు కన్నా ఇలా పచ్చి పసుపుని తెచ్చుకొని ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా కొంచెం మోడిఫికేషన్స్ కావాలంటే ఆరెంజ్ అని అలా డిఫరెంట్వి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే మంచిగా మిక్స్ చేసేసుకొని నా దగ్గర క్లాత్ ఉంటుంది కదా, సో ఈ డైలీ నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అది చేసుకుంటాను కదా, సో దాంతోనే చేసేసుకున్నాను. చాలా ఫైన్గా వచ్చేసింది. అండ్ ఇదేంటంటే మార్నింగ్ ఫస్ట్ డ్రింక్లా తీసుకోండి. నేను మాత్రం యాజ్ యూజువల్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అది తీసుకుంటా మేబీ ఒక 2 hours తర్వాత అలాగనమాట. మీకు ఎక్కువ గ్యాప్ లేకపోతే 1 hour అలా కూడా తీసుకోవచ్చు. సో చక్కగా దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని మనకి ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ట్రేస్ ఉంటాయి కదా, అందులో పోసేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని అవి తీసుకొని మళ్ళీ జిప్లాక్ బ్యాగ్స్లో వేసుకోవాలి. అది నేను నెక్స్ట్ డే చేశాను. అదంతా అయిపోయాక అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇక్కడ మొత్తం నీట్గా ప్యూరిఫై చేసేసుకున్నాం. మీ దగ్గర క్లాత్ లేకపోతే స్ట్రైనర్లో అయినా చేసుకోవచ్చు. నాకేంటంటే ఫైన్గా వస్తుంది కదా అన్నట్టు క్లాత్లో చేసుకున్నాను. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫాలో చేయండి. నేనైతే చేస్తే మంచిదనే చెప్తాను. సో ఫాలో చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేయండి. అండ్ ఇంకా అది క్యూబ్స్ పెట్టేశాక ఇక్కడైతే కర్రీ స్టార్ట్ చేసేసాను. సింపుల్గా రెసిపీ చెప్తా. కొంచెం ఆయిల్లో ఒక 2 లవంగాలు, 1 ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క, షాజీరా అండ్ బిర్యానీ ఆకు. సో ఇలా నాన్ వెజ్ కర్రీస్కి ఇలా చేస్తే బాగుంటుంది, ఎస్పెషల్లీ లివర్ కర్రీకి. సో అవి వేసుకొని ఒక పెద్ద ఆనియన్ని చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ లివర్ కర్రీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కొంతమంది మ్యారినేట్ చేసుకొని అలా చేసుకుంటారు. అండ్ ఇలా చేసుకున్న స్మెల్ ఏమీ రాదండి. కొంతమంది స్మెల్ వస్తుందేమో అని భయపడతారు కదా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఒక 1-2 minutes అలా సాటే చేసుకున్నాక మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్న ఫ్రై యాడ్ చేస్తున్నాను, లివర్. సో ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఐఎమ్ సో సారీ. నా పార్ట్ ఆఫ్ కుకింగ్లో అది కూడా ఉంటుంది. మీరు ఈ పార్ట్ని అయితే స్కిప్ చేసేసేయచ్చు. సో ఇక్కడ ఇది యాడ్ చేసుకున్నాక ఇంకా కొంచెం కలిపేసి లిడ్ పెట్టేసుకోవడం అనమాట. పచ్చిదనం అంతా పోతుంది. అండ్ కొంచెం కుక్ అయ్యాక అప్పుడు నేను కారం ఇవన్నీ యాడ్ చేస్తాను. ఇంకా కొంచెం కుక్ అయ్యాక సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకొని ఇంకా జస్ట్ కలిపేసి కాసేపు లిడ్ పెట్టుకుంటా. అండ్ ఇక్కడ మార్నింగ్స్ ఏదో ఒక టీ తాగుతున్నా, అంటే ఇలా జింజర్ లెమన్ కానీ అలా మాకు మింట్ కానీ ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి టీస్లో. సో కొంచెం వామ్ వాటర్లో ఈ డిప్ పెట్టేసుకొని తాగుతున్నా అనమాట. కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నాకంటే ఇప్పుడు పిల్లలు వెళ్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఓకే, నాకంటూ కొంచెం ఏదైనా తాగుదాము చేసుకుందాం అన్న ఫీలింగ్ వస్తుంది. మరి కుకింగ్ అలా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం అనమాట. జస్ట్ ఇంకా అలా రిలాక్స్ అవుతున్నా. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఏదో ఒకటి చేసుకుంటున్నాను. సో కర్రీ కుక్ అయ్యేలోపు ఇంకా తాగుదాం అన్నట్టు కూర్చొని ఇంకా సాంగ్స్ కానీ నాకు ఇష్టమైనది ఏదైనా టీవీలో చూస్తూ ఉంటాను. చూసారు కదా, దాని నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనమాట. సో కొంచెం ఇక్కడ అడుగు పట్టింది నేను కాఫీ తాగేలోపు, బట్ ఫైన్, అంతా పోతుంది. అండ్ ఇప్పుడు కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటా. సో ఈ ప్రాసెస్లోనే పచ్చిదనం అంతా పోతుంది అనమాట. మసాలాలు అవి బాగానే పడతాయి, సో డోంట్ వరీ. అండ్ ఇక్కడ నేను మసాలాస్ యాడ్ చేశాక కాజు అండ్ గసగసాలు కూడా పేస్ట్ చేసి వేస్తాను అనమాట. సో దట్ ఒక మంచి గ్రేవీ అండ్ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు అండ్ చిల్లీస్ ఈ టైంలో యాడ్ చేసుకుంటే ఆ 3 ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తాయి మనం తినేటప్పుడు. ఇంకంతే, కొంచెం దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట. జస్ట్ నా పనులు అవి స్టవ్ ఆఫ్ చేశాను. 12:15కి కాల్ వచ్చింది. అషి పడుకుంటుందని చెప్పాను అనమాట డేలో. సో 12:31 ఆ టైంకి. సో తన అమ్మ అని అడుగుతుంది, వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. సో సక్సెస్ఫుల్గా ఆ రోజు 8 to 12:15 వరకు ఉందన్నమాట. ఇంక అప్పుడు కాల్ వస్తే వెళ్ళాను. ఇంక ఎండలో వెళ్ళడం, ఆల్రెడీ 2 days నుంచి హెడేక్ అని చెప్పాను కదా. సో చాలా ఎక్కువైపోయిందనమాట హెడేక్. ఇంక నేను మళ్ళీ ఒక 1 hourలో దక్షిత్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఇంకా నాకు అర్థమైంది, నేను ఇక్కడ సన్ డైరెక్ట్గా తగిలితే చాలా
నొప్పిగా అనిపిస్తుంది. నేను దక్షిత్ని కూడా తీసుకెళ్ళిపోతాను, నాకు హెడేక్గా ఉంది, బాగాలేదు అంటే సరే అన్నారు. ఇంకా తీసుకొచ్చి వాడిని రారా అంటే ప్లే గ్రౌండ్లో కూర్చొని అటు ఇటు చేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆడుతూ ఉన్నాడు. అండ్ చెర్రీ బ్లాసమ్ చూసారు కదా, మొత్తం రాలిపోయింది, ఇంకా ఆకులు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట, పెటల్స్ అన్నీ ఊడిపోయి. సో చాలా తక్కువ టైం పీరియడే ఉంటుంది. నేడు పైకి లేదు నాన్న, పద. ఇంక మధ్యాహ్నం వాళ్ళు వచ్చాక నేనైతే ఏం షూట్ చేయలేదు, టాబ్లెట్స్ అవి వేసుకొని ఇంకా అలా రిలాక్స్ అయిపోయాను అనమాట. అండ్ ఇంక ఇది ఈవినింగ్ అరౌండ్ 6:30 ఆ టైంకి మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది. ఫైనల్లీ ఇంక అదే రోజు వచ్చింది. సరే ఇంక మా హస్బెండ్ అన్నారు ఇంకొంచెం ఎర్లీగా వస్తా, వెళ్ళు, కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది, నీకు కొంచెం బాగుంటుంది అంటే ఇంకా సరే అని. ఇదే ఫస్ట్ టైం అనమాట ఎవరూ లేకుండా అంతసేపు బయట ఉండడం, అండ్ పిల్లల్ని హస్బెండ్ని వదిలేసి. ఒకసారి ఫ్లూ మార్ట్కి వెళ్ళాను, అది కాసేపు, బట్ ఈసారి గర్ల్స్తో బయటికి వెళ్ళడం, సో కాసేపు టైం స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ అదే రెడీ అవుతున్నాం. మేము ముందే అనుకున్నాం అవుట్ఫిట్ ఏం వేసుకోవాలి ఏంటి అని. సో ఇక్కడ సింపుల్గా ఇంక స్నానం చేసి నేను రెడీ అవుతుంది, మీకు షేర్ చేస్తున్నాను అంతే. సో మ్యాండేటరీగా అయితే ఇక్కడ లోషన్ రాసుకోవాలండి, మనం ఎంత రాసుకున్నా ఈ వింటర్ చలికి డ్రై అయిపోతూ ఉంటుంది. అండ్ దట్టు ఆ రోజు కొంచెం క్లైమేట్ బాగుందన్నమాట, అందుకనే కొంచెం ఫ్రాక్ అవి వేసుకున్నాము. అరౌండ్ 17 degrees ఎంతో మంచి ఎండగా ఉంది. మీరు మధ్యాహ్నం చూసారు కదా, జాకెట్స్ లేకుండానే ఉన్నాము, అందుకని ఫ్రాక్స్ వేసుకుందాం బాగుంటుంది కదా అన్నట్టు అనుకున్నాం అనమాట. ఇంక మా హస్బెండ్ ఈలోపు పిల్లలకి డిన్నర్ కూడా పెట్టేస్తున్నారు. వాళ్ళిద్దరు కిండర్ గార్డెన్కి వెళ్ళి వస్తున్నప్పటి నుంచి ఈవినింగ్ 5:30-6కే భోజనం చేసేస్తారు, 7:30కి పడుకుంటారనమాట. సో అందుకని ఒక 1 hour తర్వాత పడుకుంటారు కదా అన్నట్టు ఇంకా నేను కూడా ధైర్యం చేసి వెళ్తున్నాను. మా హస్బెండ్ పడుకోబెట్టేస్తారు పిల్లలిద్దరిని నైట్. ఆ రొటీన్ మ్యాక్సిమం అలవాటు చేసేసాం పిల్లలకి, వీకెండ్స్లో కూడా మోస్ట్లీ అదే ఫాలో అవుతూ ఉన్నారనమాట. సో అందుకని నేను కూడా కొంచెం ధైర్యం చేశాను, ఓకేలే ఇంకా అషి కూడా ఎక్కువ అడగదు, పడుకుంటుంది కదా అన్నట్టు. వాళ్ళ డాడీతోనే పడుకుంటారు ఇద్దరు కూడా, సో అంటే తనే పడుకోబెడతారనమాట. ఇంకా అందుకని నేను కూడా అన్నీ ఆలోచించుకొని ఓకే వెళ్ళిన ధైర్యంగా వెళ్ళొచ్చు అన్నట్టు ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము. అండ్ ఫైనల్లీ అయితే రెడీ అయిపోయాను అనమాట. సింపుల్గా డైమండ్ పెండెంట్ చైన్ వేసుకున్నా అండ్ వాచ్ అండ్ హెయిర్ స్టైల్ కూడా మేము ఇలా బౌస్ పెట్టుకుందాం అని అనుకున్నాం, బట్ వేరే బౌస్ అనమాట. పిక్చర్ యాడ్ చేస్తాను మీకు, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను, చెక్ చేయండి. అందుకనే హెయిర్ స్టైల్ కూడా ఇలా వేసుకున్నా. సో సింపుల్గా బాగానే అనిపించింది. అండ్ నా ఫ్రాక్ కూడా నేను ఇది ఇండియాలో ఉన్నప్పుడు స్టిచ్ చేయించుకున్నాను కదా, సో అదే అనమాట. చాలా బాగా అనిపించింది కలర్ కూడా. మా హస్బెండ్ అయితే దగ్గర ఒక 10 times అన్నా చెప్పుంటారు, ఈ కలర్ డ్రెస్ నీకు చాలా బాగుంది, చాలా బాగుంది అని. తనకి చాలా నచ్చిందంట. ఈ టైపు ఈ కలర్లో కొన్ని ఎక్కువ తీసుకో అని చెప్తూ ఉన్నారనమాట. సో పిల్లలకి ఇక్కడ ఇంకా డిన్నర్ పెడుతూ ఉన్నారు. లివర్ కర్రీ మధ్యాహ్నం ప్రిపేర్ చేశాను కదా, సో ఇక్కడ మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుతూ పెడుతున్నారు. అండ్ వాళ్ళు ఇంకా తినేసారనమాట. వాళ్ళకి రైమ్స్ పెట్టి మా హస్బెండ్ జాగ్రత్తగా సౌండ్ చేయకుండా డోర్ తీస్తున్నారు. మళ్ళీ నేను వెళ్ళడం చూస్తే పరిగెట్టుకుని వస్తాను, నేను వస్తాను అంటారని చెప్పేసి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అంటున్నారు బాగా ఎంజాయ్ చేస్తారా, ఇదే నీ ఫస్ట్ అవుటింగ్ కదా, మంచిగా ఎంజాయ్ చేయి, ఏమైనా హెడేక్ ఉంటే ఫోన్ చేయి వస్తానని చెప్పి. అండ్ ఇదే ఫస్ట్ టైం కదా పిల్లల్ని వదిలి వెళ్ళడం ఇంట్లో. సో అషి ఉంటుందా లేదా అని డౌట్, దక్షిత్ ఉంటాడు కానీ, బట్ తను ఎవ్రీ 15 minutesకి కాల్ చేస్తూనే ఉన్నారు, అప్డేట్ చేస్తూ ఉన్నారు అండ్ నా గురించి కూడా కనుక్కుంటే. అండ్ ఈలోపు మేము గర్ల్స్ అందరం అనమాట, ప్రసన్న, అనుష, నేను, అంజలి అండ్ లావణ్య గారు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. గ్లాసులు పెట్టుకొని పోజులు కొడుతున్నారు కానమాట. సన్ గ్లాసెస్, అది సన్ గ్లాసులో లేదు. ఇది కూడా వీడియో
ఇంకా మళ్ళీ మేము అంజలిని పిక్ చేసుకోవాలన్నమాట. సో అంజలి వాళ్ళ ఇంటికి కూడా వచ్చాం. అండ్ ఇక్కడ బౌస్ అవి అందరి దగ్గర ఎగ్జాక్ట్గా ఉండవు కదా, సో అందరి దగ్గర ఉన్నవి తెచ్చుకొని మ్యాచింగ్ షేర్ చేసుకుంటున్నాం అనమాట. భలే అనిపించింది నాకైతే. అంటే కాలేజ్ గర్ల్స్ లాగా కొన్ని ప్లాన్ చేసుకుంటాం కదా, ఇట్స్ బీన్ సో లాంగ్ అనిపించింది. అండ్ ఇలా మీట్ అవ్వడం చాలా రిఫ్రెషింగ్గా అండ్ చాలా బాగా అనిపించింది. ఎవరి కాళ్ళు వాళ్ళ లైఫ్లో పిల్లలతో బిజీగా ఉంటారు. ఎటు వచ్చి అంజలికి ఇంకా కిడ్స్ లేరనమాట. సో మా నలుగురికి కిడ్స్ ఉన్నారు, ఇద్దరేసి. సో బిజీగా ఉంటూ ఉంటాం కదా. సో అంజలి ఇనిషియేషన్ అనమాట, వెళ్దాం అక్క అందరం అంటే. ఇంకా అందరం ప్లాన్ చేసుకొని చాలా డేస్ తర్వాత ఇంకా మాకు దగ్గరలో ఉన్న సిటీ సెంటర్కి వచ్చాము. ఎందుకంటే మాకు 8కి అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఎక్కువ టైం కూడా లేదు. ఇంకా ఆలోపే ఏం తిన్నా ఏం తిరిగినా సరే జస్ట్ తిందాం, వెళ్ళి కూర్చొని అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ అయితే అందరు నా కోరిక మేరకు ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్దామని ఇంకా మాల్లో పార్కింగ్ అది చేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఫస్ట్ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అప్పుడు మనకి ఏ ఫుడ్ కావాలి అన్నీ ముందే మాట్లాడుకున్నాము. సో అనుకున్నట్టుగానే చాలా బాగా స్పెండ్ చేసాం. మాకైతే చాలా రిలాక్స్డ్గా అనిపించింది. నా హెడ్ఏక్ కూడా కొంచెం 2-3 డేస్ నుంచి ఆ నొప్పి భరించి ఒకలాంటి మైండ్ సెట్లో ఉన్నాను నేను కూడా. సో కొంచెం రిఫ్రెషింగ్గా చాలా బాగా అనిపించింది అనమాట. ఇంక అందరం ఐస్ క్రీమ్ తీసుకొని మంచిగా ఫొటోస్ తీసుకున్నాము, మంచి కూర్చొని మాట్లాడుకుంటూ. అండ్ బయట కూడా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అండ్ ఆ రోజు క్లైమేట్ చూసారు ఎంత ఎండగా ఉందో. టైం అయితే అరౌండ్ 7 దాటింది, బట్ స్టిల్ చాలా ఎండగా ఉంది. అందులో చాలా అఫీషియల్గా తింటుంది అంజలి. కాదు, మీరు కూడా వీడియోస్ లో ఏమీ మాట్లాడలేదు, హాయ్ అని బాయ్ అని నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారు కదా. కాదు, ఈసారి నేను అనిత బదులు నేను రీల్ చేస్తాను. నేను కూడా అను మన తెలుగు అమ్మాయి కాబట్టి. ఓకే, రీల్ కాదు అది, బ్లాగ్. సరే రేపు సండే బ్లాగ్ అనుష చేస్తుంది అయితే. అప్పుడు అనుష స్టార్ట్ చేస్తుంది బ్లాగ్. అవును చేస్తా. ఇదంతా నువ్వు ఇప్పుడు అందులో వేస్తాను. ఇది వాళ్ళకి సర్ప్రైజ్ ఉండదు. సర్ప్రైజ్ కాదు, వెళ్ళాక చూసుకోవాలి. బ్లాగ్ రిలీజ్ అయ్యాక ఎలా ఉంది, నా వాయిస్ బాగానే ఉంది అన్న మార్పులు చేర్పులు ఉంటే నీకు ఐడియా వస్తుంది. కొంచెం మంచిగా మాట్లాడుతాను కదా, నువ్వు అది కట్ చేయాలి. కట్ చేయను, ఇది రా న్యాచురల్ బ్లాగ్. మౌనరథం అలా కాసేపు ఫన్ చేసుకొని ఇంకా ఫైనల్లీ మళ్ళీ మాల్లోకే వచ్చాను అనమాట. సో ఇక్కడ ఏషియా హంగ్ అని ఇక్కడ నూడిల్స్ విత్ క్రిస్పీ చికెన్ ఉంటుంది, బాగుంటుంది. సో ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యాము మేము ఎక్కడ తినాలని కూడా. డామినోస్ ఇవన్నీ కాకుండా ఇది ఒకటి తిందామని అనుకున్నాము, ఎందుకంటే మాకున్న కొంచెం తక్కువ టైంలో. సో ఎవరికి కావాల్సింది అది ఆర్డర్ చేసుకున్నాం. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. సో అందరం కూర్చొని ఇంకా టైం అయ్యేంత వరకు 8 వరకు కూర్చొని ఆరామ్సే తిన్నాం అనమాట, ముచ్చట్లు పెట్టుకొని. సో మాకైతే బాగానే అనిపించింది. ఎక్కువ తినలేకపోయాం కానీ కూర్చున్నా కాసేపు ఇంక రిలాక్స్ అయ్యి ఇంకా కొన్ని ఫర్దర్గా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటూ మాట్లాడుకుంటూ తిన్నాము. తిన్నాక ఇంకా ఆల్మోస్ట్ మాల్ అంతా క్లోజ్ చేస్తూ ఉంటే మేము రీల్ చేద్దాం అది ఇది అనుకొని చిన్న ట్రైపాడ్ పట్టుకొని చాలాసేపు తిరిగాం. సెక్యూరిటీ గార్డ్తో ఆడుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ పైన అక్కడే ఆడుకున్నాము. భయంగా అటు ఇటు తిరుగుతూ కొన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఇంకా ఫైనల్లీ కార్ వేసుకొని బయటకు వచ్చి ఒక ప్లేస్లో పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ చాలా బాగా అనిపించింది బయట. సో పార్క్ చేసుకొని వచ్చి ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా అరౌండ్ 9:30కి ఏమో ఇంటికి స్టార్ట్ అయ్యి వెళ్ళాం అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.